నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత ఎనర్జీతో ఇంత యూత్ఫుల్గా ఉన్న ఈ టీంతో నేను ఈ పిక్చర్ తీయటం, మళ్ళీ ఇందాక రమేష్ ప్రసాద్ గారు ఉన్న సీక్రెట్ని బయటికి చెప్పటం, 40 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, చాలా సంవత్సరాల క్రితం నుంచి నేను తీస్తున్న సినిమాలు ఎక్కువగా పర్టికులర్గా ఇప్పటికి కూడా లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆ అమ్మాయి, మీ అందరూ అభిమానించే అమ్మాయి, మీలాగానే నేను కూడా అభిమానించే అమ్మాయి నిత్యా మీనన్, ఆ అమ్మాయికి ఒక స్టోరీ చెప్పడానికి ఒక లేడీని తీసుకెళ్ళాను. స్టోరీ చెప్పాం, లవ్ గురు. అంతా విని బాగుందండి, ఏం చేయాలి ఏమిటి అనేది ఏమి చెప్పలేదు. డైరెక్టర్ ఎవరంది, హానెస్ట్గా చెప్తున్నా, ఆ రోజు మనసులో నేను చేస్తేనే బాగుంటుందేమో ఈ సినిమా అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి ముందు భయపడ్డా, ఆ అమ్మాయిని నేను డైరెక్ట్ చేయటం ఏంటి అని. కానీ ఆ సబ్జెక్టు అటువంటిది, నేను చేస్తేనే బాగుంటుంది అని నా మనసులో ఉంది, కానీ చెప్పలేకపోయా. ఆ అమ్మాయి 2 సార్లు అడిగింది డైరెక్టర్ ఎవరు అని, చెప్పలేకపోయా. అది అట్లా మరుగున పడిపోయింది ఆ స్టోరీ, ఆ ప్రపోజల్. తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆవిడ మేనేజర్ గారిని నాకు ఫోన్ చేయించింది. ఫోన్ చేయించి ఆయనకి కథ నచ్చితే చేద్దామని చెప్పు అని చెప్పి అతనితో కబురు చేసింది. ఆవిడ హోటల్లో ఉంటే వెళ్ళి ఆ కథ విన్నాను. ఈ క్రాంతి మాధవ్ చెప్పిన కథ ఆ రోజు చాలా ఎక్సలెంట్గా అతను సినిమా నాకు చూపించాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే ఉందో అది ఆ రోజు చూపించాడు. దాంట్లో లేనిది ఆ గోపి సుందర్ మ్యూజిక్ తప్ప మిగతా అంతా నాకు చూపించాడు. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ క్యారెక్టర్, వాళ్ళు ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ అవన్నీ దాంట్లో కనపడేట్లుగా చాలా గొప్పగా నేరేట్ చేశాడు క్రాంతి మాధవ్. అది వినే వెంటనే నేను చేస్తానమ్మా తప్పకుండా ఇట్లాంటి సినిమా అన్నాను. అలా మొదలైంది ఈ చిత్రంలో. నేను ఇంతకుముందు తీసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరికీ కూడా తీసిపోని విధంగా గోపి సుందర్ చాలా గొప్పగా ఒక్కొక్క పాట ఒక్కొక్క వెరైటీగా మీరు చూశారు, విన్నారు. డెఫినెట్గా చాలా మంచి మ్యూజిక్ అని నేను అనుకుంటున్నా. ఆదిత్య వాళ్ళ ద్వారా రిలీజ్ చేయడానికి రీజన్ కూడా ఈ బాగా ఎక్కువ మంది జనంలోకి వెళ్ళాలి, మార్కెటింగ్ బాగా జరగాలి అనే ఉద్దేశంతో ఈ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పిక్చర్ మళ్ళీ మరో చరిత్ర, మరో ప్రేమ కావ్యం, చాలా గొప్ప సినిమాగా డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారని. వీళ్ళిద్దరూ చేసిన నటన నేను ఇప్పుడు ఎంత చెప్తున్నానో అంతకన్నా చాలా ఎక్కువ వాళ్ళిద్దరు చేసింది ఆ పిక్చర్లో. చాలా రియలిస్టిక్గా ఆ సబ్జెక్ట్కి జీవం పోశారు అనిపించడానికి వాళ్ళిద్దరు చేసిన నటనే ముఖ్య కారణం. అలాగే దీనికి ఇందాక చెప్పినట్లు బాబు శర్వానంద్ చెప్పాడు ఆ డైలాగ్ గురించి. ఆయన చాలా గొప్పగా డైలాగ్స్ రాశారు. నేను చదివా, మొత్తం స్క్రిప్ట్ అంతా చదివినప్పుడు ఏదైనా ఉంటే ఆయనతో రాయించుకోవచ్చు అని చెప్పి చదివితే ఎక్కడ అసలు చేయి పెట్టడానికి కానీ ఇట్లా కాదండి ఇట్లా చేయండి అంటానికి కానీ మనసు ఒప్పల, అంత గొప్పగా రాశాడు ఆయన. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి పిక్చర్ ఉన్నా కూడా అపోజిషన్ అనేది నేను ఫీల్ అవ్వట్లేదు. బహుశా నా డిస్ట్రిబ్యూటర్సు అందరూ సహకరిస్తే డెఫినెట్గా 14th పొంగల్ నాడు ఈ పిక్చర్ రిలీజ్ చేస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ స్టేజ్ మీద మీకు ఇది చెప్పడానికి సాహసిస్తున్నా. థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేసిన నా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, ఈ డయాస్ మీద ఉన్న ఎనర్జెటిక్ పీపుల్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏమైనా ఉందా? మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది.